టొమాటో సాస్ వేసుకోండి కొంచెం. మన మిక్స్చరు ఇంకో స్లైస్ గ్రీన్ చట్నీ వేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రిల్లర్ తీసుకున్నా ఓకే, మామూలు పెనమైనా ఓకే. పెట్టి ఒక ప్లేట్ ఇలా పెట్టి దాని మీద ఈ బరువు పెట్టండి. ఒక 2 నిమిషాలు అయింది. ఈ ప్లేట్ తీసేద్దాం, మళ్ళీ పెట్టుకుందాం. ఇలాగా మరకలు మార్క్స్ రావాలంటే షాప్లో లాగా ఇలా బరువు పెట్టుకోవాలి. అప్పుడు ఆ మార్కులు గట్టిగా అంటుకుని మరకలు వస్తాయన్నమాట. అప్పుడు మనకు పిల్లలకి బయట కొన్నట్టే ఉంటుంది. ఇప్పుడు రెండో పక్క కూడా కాలిపోయింది. ఇది తీసేద్దాము. రెండో పక్క కూడా మార్క్స్ వచ్చేసాయి. మనం ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకో వెరైటీ చేసి చూపిస్తాను. ఒకదానికి టొమాటో సాస్ రాసుకోండి, టొమాటో సాసు. రెండో దాంట్లో మయోనైస్ వేసుకోండి. ఇప్పుడు మన బంగాళదుంప పేస్ట్, ఆలూ పేస్ట్ ఇలా పెట్టేసుకోండి ఒక స్పూను. ఇందాకట్లాగే ఒక చుక్క నూనె వేసుకుందాము. బటర్ కానీ నెయ్యి కానీ ఇష్టపడే పిల్లలు, డైటింగ్ ప్రాబ్లం లేని వాళ్ళు బటరు నెయ్యి వేసుకోవచ్చు. డైటింగ్లో లేని వాళ్ళు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ముందు చేసిన దాన్ని కట్ చేసుకుందాం. రెండు పక్కల చక్కగా కాలిపోయింది. చక్కగా కాఫీ డే స్టైల్లో మంచి శాండ్విచెస్ రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి వానాకాలం తింటే వేడివేడిగా. థ్యాంక్ యూ సో మచ్.